శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మరో ఆడియో రిలీజ్ చేశారు జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత. ఎన్నికల సమయంలో 8 కోట్ల రూపాయలు అడిగానంటూ బొజ్జల చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఎన్నికల సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను రిలీజ్ చేశారు వినూత. బొజ్జల సుధీర్ రెడ్డి కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నా తనను పట్టించుకోవటం లేదని ఆ ఆడియోలో వాపోయారు వినూత. తాను డబ్బులు డిమాండ్ చేశానంటూ సుధీర్ రెడ్డి ఆయన తల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన సుధీర్ రెడ్డికి తాను చెబుతానంటూ వినూతను బుజ్జగించారు. తాజాగా సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ ఆడియో రిలీజ్ చేశారు వినూత. అంకుల్ నమస్తే అంకుల్, నేను వినూత అంకుల్. బాగున్నాను అంకుల్. నేను ఆలపాటి రాజా ఆయన ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు, మాట్లాడారు అని చెప్పాను. అడిగారు, కనుక్కున్నారు. నేను రోజు మీరు చూస్తున్నారా, క్యాంపెయిన్ చేస్తున్నాము, బలంగా చేస్తున్నాం మీ క్యాండిడేట్ కంటే. అయినా కూడా పిలవట్లేదు, బాలకృష్ణ మీటింగ్ కి పిలవలేదు, దేనికి పిలవట్లేదు. ఈ రోజు అంకుల్ బలిజ మీటింగ్ జరుగుతుంది. ఆర్గనైజర్ ఎవరో వదిలేయండి, పల్లమాల సుధాకర్లే అంకుల్, వదిలేయండి, తెలుసు మనకు కూడా. నా పేరు లేదు అంకుల్, నేను బలిజడానికి కాదా? లేదు అంకుల్, నేను ఇన్విటేషన్ మీకు పంపిస్తా చూడండి. లేదు కాదు అంకుల్, మీరు మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీరు చెప్పండి, నేను అతన్ని ఇంత డబ్బు నాకు ఇవ్వండి అని డిమాండ్ చేశాను అంకుల్. మరి ఎందుకు అంకుల్, ఈయన ఇంత ఇది ఉన్నాడు ఎందుకు? నేను చేశాను అంకుల్. కాదు, వాళ్ళ అమ్మ నేను 20 కోట్లు అడిగానని చెప్తుంది అంకుల్. అమ్మ అబద్ధం కదా? ఏంది ఇది? రోజుకొక ఫిగర్ చెప్తున్నాడు అంకుల్ అతను, రోజుకొక ఫిగర్. మనోహర్ గారికి కూడా చెప్తాను నేను, ఆఫీస్ కు ఫోన్ చేసి. ఏందంకుల్, నాకంటూ ఒక మనస్సాక్షి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా అంకుల్? నాకు మిమ్మల్ని ఇది ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. నాకు ఇంత ఇవ్వు, ఇన్ని కోట్లు ఇవ్వు అని డిమాండ్ చేశానా? ఏందంకుల్ ఇది? మీకోసం కష్టపడడానికి ఎంతైనా సిద్ధము అని చెప్పాం గాని, నువ్వు నాకు 20 కోట్లు ఇస్తే, 8 కోట్లు ఇస్తే, 10 కోట్లు ఇస్తే నేను నీకోసం పని చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పాను అంకుల్. ఇంత వరస్ట్ గా చెప్తున్నాడు అంకుల్ అతను ప్రతిరోజు. అంకుల్ మీరేమన్నారు ఆ రోజు? నేను వచ్చి మాట్లాడిస్తానమ్మా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టద్దు అన్నారు. అందుకని కదా నేను ఇంతవరకు గమ్మునున్నాను. ఏం మాట్లాడద్దని చెప్పండి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పండి చాలు. సరే అంకుల్, నమస్తే అంకుల్, థ్యాంక్ యూ. నిన్న బొజ్జల సుధీర్ రెడ్డి వినూతపై చేసిన ఆరోపణలేంటో చూద్దాం. వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎలక్షన్స్ ముందర కూడా. ఇంకా కూడా ఆమె అయితే మా కోసం పనిచేయాలి. మొత్తం కాళహస్తిలో ఎవరినన్నా పోయి మైక్ పెట్టి అడగండి, ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి. చేయలే. వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను డబ్బులు అడిగారు. నేను లోపల అంత డబ్బులు ఇచ్చేదానికి మాకు ఏడాది సోదరుని లోపలికి వెనక తిరిగి ఏ రోజు కూడా మాకు పని చేయలేదు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్ గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు.